జనసేన స్థాపనతో పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజల కోసం పోరాడే యోధుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారని రాజమండ్రి పార్లమెంట్ సమన్వయకర్త వై శ్రీనివాస్ అన్నారు. స్థానిక ఎంఎఫ్ ఫంక్షన్ హాల్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సన్నాహక సమావేశంలో పార్టీ నాయకులు, రాజమహేంద్రవరం నియోజకవర్గ పార్టీ పరిశీలకులు భోగవల్లి ప్రసాద్, కందుల నాగరాజు, రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షులు ఏవిఎన్ఎస్ రామచంద్రరావు, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ గంటా స్వరూప, నెడదవోలు టీడీపీ జనసేన కమిటీ సమన్వయకర్త పాల వీరస్వామి ముఖ్య అతిథులుగా పాల్గొని జన సైనికులకు, వీర మహిళలకు ఈ నెల మార్చి 14న పిఠాపురంలో నిర్వహించనున్న ఆవిర్భావ సభను విజయవంతం చేయడానికి ప్రణాళికను తెలియజేశారు. వారు మాట్లాడుతూ, ఎటువంటి స్వార్థం లేకుండా కేవలం ప్రజల పక్షాన పోరాడేందుకే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించారని అన్నారు. ఎన్నో శ్రమల కోర్చి నిలబడి రాష్ట్ర, దేశ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో జనసేన పార్టీ విజయాన్ని సందర్భంగా విజయోత్సాహంతో పార్టీ శ్రేణులంతా పిఠాపురం తరలి రావాలి అని కోరారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున గెలిచిన ఒక్క ఎమ్మెల్యేని కూడా అధికార పక్షం తన వైపు లాక్కున్నప్పటికీ జన సైనికులకు, వీర మహిళలకు మనోధైర్యాన్ని ఇచ్చి ఓటమి నుంచి జనసేన పార్టీని సాహసోపేతమైన నిర్ణయాలతో విజయ తీరాలకు చేర్చారని కొనియాడారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జామి సత్యనారాయణ, తేజమూర్తుల, వైవిడి ప్రసాద్, జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ పార్టీ పెట్టింది, విడిపోయిన మన రాష్ట్రాన్ని ముందు కాపాడాలనే ఉద్దేశంతో పార్టీని ఆ రోజే పెట్టారు. అది వేళ సక్సెస్ఫుల్గా, ఎందుకంటే ఆ రోజు ఏం ఆశించకుండానే పార్టీ పెట్టారు. ఏం ఆశించకుండానే కూటమిలో తెలుగుదేశం విజయాల్లో ముఖ్య పాత్ర పోషించారు. ఈరోజు కూడా అదే పందంలో మళ్ళీ ఆయన ఏం ఆశించకుండా అన్నీ చేశారు. సో ఆయన విజయం అంతా మన విజయం, మీరందరి విజయం, ఆయన విజయం. సో కాబట్టి మనం రేపు పొద్దున జరిగే ఆవిర్భావ 14వ తారీఖున జరిగే ఆవిర్భావ దినోత్సవాన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని అందరూ కోరుతున్నాం. మన సత్యనారాయణ గారు చెప్పినట్టు ఏమన్నా సరే ముందే చెప్తే అన్నీ చూసుకుంటారు. కాబట్టి ఒకటి అందరూ కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రావాలి, అది మాత్రం చూసుకోండి. అందులో మన జన సైనికులు ఉత్సాహం ఎక్కువ, అది ఉండాలి. దాంతో పాటు అందరూ కలుపుని జాగ్రత్తగా చూసుకోవడం కూడా ఉండాలి. మనం ఈ సభను విజయోత్సవం చేస్తాం, విజయ సభకం చేస్తాం అన్నది ప్రతి ఒక్కరు కూడా, హిందువులకి సంక్రాంతి, క్రైస్తవులకి క్రిస్మస్, ముస్లిమ్స్కి రంజాన్ వాళ్ళ పండుగలు. కానీ జనసేన నాయకులకు, వీర మహిళలకు, అన్ని మతాలు కలిపే పార్టీ జనసేన పార్టీ ముఖ్యమైన పండుగ. ఆ పండుగని మనం చాలా మన కుటుంబంతో, మన జన సైనికులతోటి, అందరితోటి కూడా పాల్పంచుకుని రాష్ట్ర నలుమూలల నుంచి, అంతేకాకుండా విదేశాల నుంచి కూడా మన జనసేన నాయకులు, వీర మహిళలు అందరూ కూడా వస్తారు. మీరు ఈ అవకాశాన్ని ప్రతి వార్డుల పరంగా మీరు ఏ విధంగా వస్తారు, ఏ విధంగా మీరు ఎంతమంది వస్తారు, ఎన్ని వెహికల్ ఏర్పాటు చేయాలి, ఎంతమందికి ఫుడ్ ఏర్పాటు చేయాలి, ఇవన్నీ కూడా మీరు 10, 11వ తేదీల్లో మొత్తం వార్డుల ప్రకారం మీరు ఇస్తే మీకు కావలసిన సదుపాయాలు మేము చేస్తాం. నిస్వార్థంగా రాష్ట్ర శ్రేయస్సు కోసం తెలుగుదేశం పార్టీని, బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చి ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా ఏ రకమైనటువంటి అధికారంలో పాలు పంచుకోకుండా, అధికారంలో ఉన్నటువంటి మిత్రపక్షాలు కూడా తప్పు చేస్తే నిలదీసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. 2019లో సింగిల్ గా పోటీ చేసి ఒకే ఒక ఎమ్మెల్యే స్థానం వచ్చినా కూడా చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో అతను నమ్మిన వ్యక్తులు వెళ్ళిపోయినా, ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోయినా, ప్రజలందరూ కూడా మనకి సరైన గౌరవం, సరైన సీట్లు ఇవ్వకపోయినా కూడా అదే ప్రజల కోసం పోరాటం చేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ధైర్యంగా ముందుకొచ్చి రోడ్డు మీద నిలబడి మనందరి కోసం, ప్రజల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు.